మేడం 2022కు ముందు మాకు జేఎల్ఎం నోటిఫికేషన్ ఒకటి వచ్చింది. అది వచ్చిన తర్వాత ఏమైందంటే ఎగ్జామ్ పెట్టిన తర్వాత లీక్ అయిందని చెప్పేసి దాన్ని క్యాన్సిల్ చేశారు. అప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ ముందు పిఆర్సీ ప్రకటించలేదు. ఎప్పుడైతే ఆ ఎగ్జామ్ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేశారో దాని తర్వాత మళ్ళీ పిఆర్సీ ప్రకటించారు. పిఆర్సీ ప్రకటించిన తర్వాత మాకు మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ అందులో మా బేసిక్ ఏం చేశారంటే పిఆర్సీకి ముందున్నటువంటి బేసిక్ మాత్రం మెన్షన్ చేశారు. ఆ విధంగా అప్పుడు ఎంతో కొత్త పిఆర్సీ ప్రకారం 31,500 ఉండాలి మాది. కానీ అంతకు ముందుకు ఉన్న 23,000 మాత్రమే ఉన్నది. దానివల్ల ఏమైతుందంటే ఇప్పటికీ మేము పాత పిఆర్సీ ప్రకారం అంటే 2018లో ఇచ్చినటువంటి పిఆర్సీ ప్రకారం మాత్రమే మేము ఇంకా శాలరీలు పొందుతున్నాం. మాకు ఇచ్చినటువంటి కొత్త పిఆర్సీ ప్రకారం మేము నష్టపోయాం. దానివల్ల మాకు ఒరవకుండా అయిపోయింది అనమాట. అంతేకాకుండా ఈపీఎఫ్ సీలింగ్ విధానం తీసుకొచ్చి మమ్మల్ని 15,000కే కట్టేది. అంటే 15,000 బేసిక్ వరకు మాత్రమే చేయడం వల్ల 1,800 మాత్రమే మాకు కట్ అవుతుంది. యాక్చువల్ గా మాకున్న బేసిక్ ప్రకారం 12.5% మాకు కట్ కావాలి. అది కాకుండా మాకు 1,800 మాత్రమే కట్ అయ్యి ఆ విధంగా కూడా మేము ముందు భవిష్యత్తులో అంటే మేము రిటైర్ అయిన తర్వాత కూడా మేము పొందాల్సినటువంటి బెనిఫిట్స్ పొందలేకపోతున్నాం. మా కరెంటు ఉద్యోగులు 24 గంటలు మేము వర్క్ చేస్తున్నాం మేడం. 24 గంటలు వర్క్ చేస్తున్నాం. పగలనక రాత్రనక ఎండనక వాననక మేము కష్టపడి వర్క్ చేస్తున్నాము. కానీ మా యొక్క జీతాలు చూసి ఒక్కొక్కరు ఓర్చుకోలేనట్టుగా మాట్లాడుతారు. కానీ మేము 24 గంటలు డ్యూటీ చేస్తున్నాం మేడం. ఇప్పుడు పెరిగినటువంటి ఈ ఖర్చుల వల్ల మాకు ఆ అమౌంట్ కూడా సరిపోవట్లేదు. ఎంత ఘోరమైన పరిస్థితి పోయినాం అంటే అంత ఘోరమైన పరిస్థితికి వెళ్ళిపోయినాము. ఒక సైనికుడు చనిపోతే మొత్తం దేశం మొత్తము వాళ్ళందరిని గురించి గుర్తిస్తారు. ఒక సైనికుడు చనిపోతే అందరూ మాట్లాడతారు. కానీ మా కరెంటు డిపార్ట్మెంట్ ఒక ఉద్యోగి చనిపోయినంటే చనిపోతారని తెలిసినా కూడా మేము స్తంభాలు ఎక్కి పనిచేస్తాం. కానీ ఒక్కరు కూడా మమ్మల్ని గుర్తించారు. ఒక ఏఈ కూడా మా దగ్గరకు వచ్చి పరామర్శించారు మేడం. ఒక సైనికుడు చనిపోతే అంత విలువ ఉన్నప్పుడు చనిపోతారని తెలిసి మేము కూడా డ్యూటీ చేస్తున్నాం. మాకు ఎందుకు విలువ ఉండదు మేడం? మమ్మల్ని గుర్తించడాలే లేకుండా అయిపోయింది. మేము ఎంత కష్టపడి చదువుకొని ఇంత మీదకి వచ్చి మేము చేస్తున్నా కూడా మమ్మల్ని గుర్తించకుండా తయారైపోయింది మేడం. ఈ ప్రభుత్వం ఈ మొండి వైఖరిని వీడి మా అందరినీ గుర్తించాలని, లేని పక్షంలో మేము అందరం కలిసి మా తెలంగాణ ఉద్యోగులు అందరం కలిసి విద్యుత్ ఉద్యోగులు అందరం కలిసి సమ్మెకు పోతందుకు మేము సిద్ధంగా ఉన్నాం మేడం. మా సంఘాలు మొత్తం అందరూ ఏకతాటి మీదకి వచ్చి ఈ ఐక్యతతోటి మేము ఇదే విధంగా పోరాడి మా హక్కులను మేము సాధించుకుంటాం మేడం. మీకు మా వాళ్ళు 1999 తర్వాత 2003 వరకు ఉన్నటువంటి వాళ్ళకు జీపీఎఫ్ అమలు చేయడం కానీ, మాకు పిఆర్సీ ఏ విధంగా అయితే అమలు చేయకుండా ఉంచారో దాన్ని అమలు చేసి మాకు ఇవ్వడం కానీ, అంటే మాది 2022 ప్రకారం పిఆర్సీ మాకు అమలు చేసే విధంగా, అంతేకాకుండా మా ఈపీఎఫ్ సీలింగ్ ఎత్తేయాలన్న ఉద్దేశంతో మేము ఈ ముందరకు వచ్చినాం మేడం. అంతేకాకుండా మా మిగతా ఉద్యోగుల సమస్యలు కూడా ఉన్నాయి. ఇవి మా 2023లో రిక్రూట్ అయినటువంటి వాళ్ళ సమస్యల గురించి నేను మాట్లాడుతున్నాను మేడం. ఇవన్నీ మేము సాధించాలనే ఉద్దేశంతో అందరితో పాటు మేము అందరి సమ్మెకు కదిలి వస్తున్నాం మేడం. ఇది మా యొక్క ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే మా విద్యుత్ ఉద్యోగుల సమస్యలు మొత్తం పరిష్కరించాలి. లేని పక్షంలో మేము సమ్మెకు పోతందుకు రెడీగా ఉన్నాం మేడం.